గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. సో ఆల్రెడీ ఎంఎస్ ఎక్సెల్ అంటే మనకు తెలుసు. ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్ షీట్ ఆర్ ఎలక్ట్రానిక్ షీట్ అంటాం. సో షీట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంతేనా? చూడండి ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. సో విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయగానే ఇక్కడ రన్ దగ్గర ఓపెన్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేయాలి. EXCEL. ఓకేనా? EXCEL అని టైప్ చేసి ఓకే చేయాలి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు కనిపించేదాన్ని షీట్ అంటాం అనమాట. వర్క్ షీట్ ఆర్ స్ప్రెడ్ షీట్ అంటాం. చూడండి ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని ఇక్కడ చూపిస్తుందా? అలానే పైన చూస్తే మీరు బుక్ 1 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ షీట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటాం. ఇప్పుడు మనకి జనరల్గా ఎంఎస్ వర్డ్ అనుకోండి, వైట్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. బట్ ఎక్సెల్ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా షీట్ కనిపిస్తుంది. షీట్ అంటే ఇక్కడ రోస్ ఉంటాయి, అలానే కాలమ్స్ కూడా ఉంటాయి. రోస్ అంటే ఏంటి? ఇక్కడ 1 2 3 4 5 వీటిలన్నిట్లు ఏమంటాం? రోస్ అంటాం. ABCDF ఉన్నట్లు ఏమంటాం? కాలమ్స్ అంటాం. ఓకేనా? కాలమ్స్ దేంతో ఇండికేట్ చేస్తాం? ABCD ఇలా ఇండికేట్ చేస్తాం. రోస్ దేంతో ఇండికేట్ చేస్తాం? 1 2 3 4 ఇలా ఇండికేట్ చేస్తాం. ఓకేనా? కాలమ్ దేంతో ఇండికేట్ చేస్తాం అంటే ABCD ఇలా దీంతో ఇండికేట్ చేసేదాన్ని ఏమంటాం అంటే కాలమ్స్ అంటాం. అలా 1 2 3 4 5 6 నెంబర్స్ తో ఇండికేట్ చేసేదాన్ని ఏమంటాం అంటే రోస్ అంటాం. అయితే ఇప్పుడు నేను పెట్టిన కర్సర్ దగ్గర, బ్లాక్ కలర్ కర్సర్ దగ్గర అబ్జర్వ్ చేస్తే బి అనే కాలంలో మనం ఉన్నాం. అలా ఎక్కడ ఉన్నాం? 4 అనే రోలో ఉన్నాం. అంటే ఏదైతే పర్టికులర్ గా ఇక్కడ రో కాలం కలుస్తుందో సో దీన్ని ఏమంటాం అంటే సెల్ అంటాం. ఓకేనా? ఏమంటాం? సెల్ అంటాం. రో అండ్ కాలం ఎక్కడైతే కలుస్తుందో దాన్ని ఏమంటాం? సెల్. ఇప్పుడు ఈ సెల్ ఎక్కడుంది? B4 లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ బ్లూ కలర్ ఎల్లో కలర్ లో హైలైట్ అవుతుంది చూడండి. B4. ఇప్పుడు ఇది ఎక్కడుంది? D4. ఇప్పుడు ఇది ఎక్కడుంది? C6. ఇలా ఎక్కడైతే రో కాలం కలుస్తుందో సో దాన్ని ఏమంటాం అంటే సెల్ అంటాం. ఓకేనా? సో రో ప్లస్ కాలం కలిపి దాన్ని ఏమంటాం? సెల్. ఇప్పుడు దీని అడ్రస్ అంతా B4. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూపిస్తుంది. ఇదంతా B2, E1, A1, A4, B8. ఓకేనా? ఇలా రోస్ అండ్ కాలమ్స్ కలిపేదాన్ని ఏమంటాం అంటే సెల్ అంటాం. ఆ సెల్ కంటూ ఒక పర్టికులర్ అడ్రస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం రాసే ప్రతి ఎక్సెల్ ఫార్ములాస్ అన్ని కూడా దాన్ని బట్టి రాస్తాం అనమాట. అండ్ సెకండ్ థింగ్, ఎన్ని రోస్ ఉంటాయి? ఇలా 1 2 3 4 5 ఉన్నాయి కదా, ఎన్ని రోస్ ఉంటాయి అంటే 10,48,576 రోస్ ఉంటాయి. చూడండి లాస్ట్ లోకి నేను వెళ్తాను. చూడండి 10,48,576 రోస్ అని మీకు అక్కడ ఉంటాయి. 10,48,576 అంటే ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. సి అనేది 10,48,576 దగ్గర ఉంది. ఓకేనా? మరి అలా ఎన్ని కాలమ్స్ ఉంటాయి? కాలమ్స్ దేంతో ఇండికేట్ చేస్తాం? ABCDలతో ఇండికేట్ చేస్తాం. ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే కంట్రోల్ పట్టుకొని XFD1 అని చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడికి వచ్చి కాలమ్స్ ఎన్ని ఉంటాయంటే 16,384 కాలమ్స్ ఉంటాయి. 16,384 కాలమ్స్ ఉంటాయి. అలా రోస్ ఎన్ని ఉంటాయి? 10,48,576 రోస్ అనేవి ఉంటాయి. చూడండి రోస్ ఎన్ని ఉంటాయి? 10,48,576 రోస్ ఉంటాయి. అలా కాలమ్స్ ఎన్ని ఉంటాయి? 16,384 కాలమ్స్ అని ఉంటాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ రోస్ 10,48,576 రోస్ ఉంటాయి. కాలమ్స్ వచ్చి 16,384 కాలమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు రోస్ ఎక్సెల్లో ఎన్ని రోస్ ఉంటాయి, ఎక్సెల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయని. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి రోస్ కాలమ్స్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. సెల్ సపోజ్ ఎక్సెల్ వల్ల మెయిన్ బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే
ఒకసారి ఏదైనా ఫార్ములా రాసినా ఏది రాసినా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది. ఇప్పుడు సీరియల్ నెంబర్ ఉన్నాయనుకోండి, 1 రాస్తాం, 2 రాస్తాం, కంటిన్యూషన్ కావాలి. ఎంఎస్ వర్డ్ టేబుల్లో కంటిన్యూషన్ కావాలంటే అవ్వదు, బట్ ఎక్సెల్ అవుతుంది. సపోజ్ సీరియల్ నెంబర్ అని రాశాను. ఇప్పుడు మనకి ఇందులో 1 2 3 4 ఇలా కావాలి. మనం ఏం చేయనవసరం లేదు. 1 టైప్ చేసి జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే ప్లస్ సింబల్ కనిపిస్తుంది. అలా ఇక్కడ ఈ ఆరో సింబల్ దగ్గరికి వస్తే డ్రాగ్ అనే సింబల్ వస్తుంది, ప్లస్ అనే సింబల్. జస్ట్ మనం ఇలా డ్రాగ్ చేస్తుంటే చూడండి, ఒకసారి రాస్తే ఆటోమేటిక్ అలా డ్రాగ్ అయిపోతాయి. బట్ మనకి సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు 1 కాదు, 1 2 3 4 అలా కావాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేయాలంటే ఇలా డ్రాగ్ చేయకూడదు. ఫస్ట్ ఏం చేయాలంటే 1 రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది దానికి చెప్పాలి మనం. నెక్స్ట్ 1 తర్వాత మీకు ఏం కావాలో చూపించాలి. 2 కావాలి కాబట్టి 1 2 సెలెక్ట్ చేసి ఈ ప్లస్ దగ్గర కర్సర్ పెట్టి జస్ట్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తే సీరియల్ నెంబర్ అని ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. ఇన్ కేస్ 5 10 కావాలి, 5 పట్టుకొని డ్రాగ్ చేస్తే ఏమవుద్ది, నెక్స్ట్ కూడా 5లే వస్తాయి. బట్ మనకి ఏం కావాలి, 5 తర్వాత ఎంత నెంబర్ యాడ్ అయ్యి కావాలో రావాలి. 5 తర్వాత మీకు 10 కావాలనుకున్నారు. సో జస్ట్ 2 సెలెక్ట్ చేసి అలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 5 10 15 20 25. ఓకేనా? ఏబిసిడ్లు కావాలి. ఏ రాసాం, బి రాసాం, ఏటి వస్తున్నాయి చూడండి, మళ్ళీ ఏబిలే వస్తున్నాయి. ఓకేనా? ఏబిసిడ్లు మాత్రం మనకి అక్కడ ప్రెజెంట్లో రావు. అలా కాకుండా సండే మండేలు కావాలనుకున్నాం, సండే అని రాశాను. జస్ట్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. ఒక సండే అని రాస్తే సరిపోద్ది. ఆల్టర్నేట్ నెక్స్ట్ ఆటోమేటిక్గా మండే ట్యూస్డే వెడ్నెస్డే అలా కంటిన్యూ అయిపోతుంది. జనవరి ఫిబ్రవరి కావాలనుకోండి, జనవరి అని రాస్తే ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తే ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరి అని ఆటోమేటిక్గా మీకు ఫామ్ అయిపోతుంది. ఇదే దాన్ని షార్ట్ కట్లో కూడా రాసుకోవచ్చు. SUN అని రాశారనుకోండి, జస్ట్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా 3 లెటర్స్తో మిగతా అన్ని కూడా వచ్చేస్తాయి. అలాగే జాన్ అని రాశారనుకోండి, ఫస్ట్ 3 లెటర్ రాసి ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తే మిగతా అన్ని కూడా మీకు అక్కడ ఫామ్ అయిపోతుంది. ఓకేనా? సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. చాలా చాలా సింప్లిసిటీ అనమాట. మనం MS వర్డ్లో అనుకోండి 1 2 3 4 అంటే మనం కన్ఫామ్గా టైప్ చేయాల్సిందే. సో బట్ ఎక్సెల్ అలా అవ్వదు. జస్ట్ ఫస్ట్ 2 రాసి దానికి ఇండికేషన్ ఇవ్వగానే డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫామ్ అయిపోతాయి. ఓకేనా? అది మెయిన్ బిగ్ అడ్వాంటేజ్ అనమాట. అలా ఇప్పుడు ఎలా ఈ సెల్స్ యూస్ చేయాలో చూద్దాం. ప్రతి దానికి ఒక అడ్రస్ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, C3లో ఉంది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, D6లో ఉంది. సపోజ్ ఇక్కడ 39 అని ఉంది, ఇక్కడ 1 అని ఉంది. ఇక్కడ నేను టోటల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది 39 + 1 టోటల్ చేయాలనుకుంటున్నాను. ఇలా చేసినప్పుడు డైరెక్ట్ మీరు = 39 + 1 అని రాశారనుకోండి, 40 అని డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్సెల్లో గుర్తించవలసింది, స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఒక ఫార్ములా రాసేటప్పుడు కన్ఫామ్గా = అని ఉండాలి. ఓకేనా? ఇక్కడ రాసాను చూడండి, = అని రాయాలి కన్ఫామ్గా. సో ఇప్పుడు = 39 + 1 అని రాశాను కదా, అంటే 40 వచ్చింది. అంటే ఎలా వచ్చింది, ఈ రెండు కలిపి మనం చేసాం. సపోజ్ మీరు ఇక్కడ మార్చారు అనుకోండి, ఏదైనా 8 అని, ఇక్కడ మారలేదు చూడండి టోటల్ అనేది. మనం ఎలా రాసాం అంటే డైరెక్ట్గా 39 + 1 రాసేసాం ఇక్కడ కదా, అలా రాయకూడదు. ఎలాంటి సెల్ అనేది ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇప్పుడు ప్రెజెంట్ 39 ఎక్కడ ఉందో చూడండి, B3లో ఉంది. 8 ఎక్కడ ఉంది, B5లో ఉంది. ఓకేనా? B5. ఇప్పుడు నేను ఇక్కడ రెండింటికి టోటల్ కావాలనుకున్నాం. = ఫార్ములా రాసేటప్పుడు కన్ఫామ్గా ముందు = అనేది అప్లై చేయాలి. ఓకేనా? = మనకి ఏంటేంటి అవ్వాలి, 39 + 8 అవ్వాలి. 39 ఎక్కడ ఉందో చూడండి, B3లో ఉంది. ఓకేనా? 39 ఎక్కడ ఉంది, B3. సో ఇక్కడ చూడండి B3 టైప్ చేశాను. ప్లస్ 8 ఎక్కడ ఉంది, B5లో ఉంది. ఓకేనా? ఎక్కడ ఉంది, B5. B3 + B5. B3లో ఉన్న వాల్యూ ఎంత, 39. B5లో ఉన్న వాల్యూ ఎంత, 8. సో అదే రాసాం, = B3 + B5. ఎంటర్ ప్రెస్ చేసాను. ఇప్పుడు చూడండి 47 వచ్చిందా.
సో ఎంత అడ్వాంటేజ్ ఉంటుందంటే మీరు ఇక్కడ జస్ట్ మార్చగానే అక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 3 పెట్టాను, చూడండి టోటల్ చేంజ్ అయింది, ఇక్కడ 2 అని 1 ఇచ్చాను, చూడండి 40 అని మారిపోతుందా, 5 అని ఇచ్చాను మారిందా, 6 అని. ఓకేనా. సో ఇలా మనం ఎలాంటి ఫార్ములాస్ కావాలన్నా సరే ఇందులో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి రాస్తే ఎన్నిసార్లు అయినా సరే యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి దాన్నే ఫార్ములాలో రాయనాల్సిన అవసరం లేదనమాట. అంటే క్యాలిక్యులేటర్తో యూజ్ చేసే, సపోజ్ ఒక స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలనుకోండి, ప్రతి స్టూడెంట్కి టోటల్ రావాలి, యావరేజ్ రావాలి, రిజల్ట్ రావాలి, పాస్ ఆర్ ఫెయిల్, లేకపోతే ఎంత పర్సంటేజ్ రావాలి. అలా ప్రతి ఒక్క స్టూడెంట్కి క్యాలిక్యులేటర్తో మనం టైప్ చేయాలి కదా, క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఎక్సెల్లో అయితే ఒక్కడికి రాసిన తర్వాత జస్ట్ ఇలా ట్రాక్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డ్రాగ్ అనేది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ A1లో 2 ఉంది, బిలో 3 ఉంది. ఇప్పుడు ఇక్కడ టోటల్ కావాలనుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ B2, A2 ప్లస్ B2, ఆ రెండే కదా టోటల్ కావాలనుకుంటున్నాం. సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేశాను, వెంటనే ఎంత వచ్చింది, 5 అని వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి మనం మళ్ళీ రాయనవసరం లేదు, ఇక్కడ 6, 7 ఉంది. రెండు టోటల్ చేయడానికి ఏమవసరం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ టోటల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ 7, 8, 3, జస్ట్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ టోటల్స్ అనేవి మీకు అక్కడ వచ్చేస్తాయి. ఇన్ కేస్ చేంజ్ చేశారు అనుకోండి, చేంజ్ చేసినా చేంజ్ అవుతాయి. చాలా చూడండి 6, 3ని చేంజ్ చేస్తాం, 6 + 3 ఎంత ఉంది, 9 ఉంది. ఇక్కడ 5 ఇచ్చాను, చూడండి ఇక్కడ 11 మారిందా, 6ని కూడా 5 చేశాను, చూడండి ఇక్కడ 10 అవుతుంది. లాస్ట్ మార్చుతున్నాను, 4 దగ్గర 5 ఇచ్చాను, 66 దగ్గర 4 ఇచ్చాను, 5 + 4 9. మనం ఏం చేంజ్ చేయట్లేదు కదా, ఒకసారి రాసి డ్రాగ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా మీకు అవి ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో రేపు సెషన్లో టోటల్గా ఒక స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఈరోజు వచ్చే అసెస్మెంట్లో టోటల్గా ఈ క్లాసెస్ అన్ని, ఈ అసెస్మెంట్ అన్ని కూడా కంప్లీట్ చేయండి.